సర్కార్పై రేవంత్కు డౌట్. ఫిరాయింపుల చట్టం కఠినంగా ఉంటేనే మా సర్కార్ సేఫ్. మా బలం 65, ఎవరు మారకపోతే మాకే మేలు. ఇప్పుడు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పుడు వాళ్ళు మారితే వాళ్ళని అజ్జేయకుండా ఇప్పుడు బీఆర్ఎస్ లను బలి చేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇప్పుడు ఈ 65 మంది ఇక్కడనే ఉంటారు సేఫ్. ఈ 65 మంది ఇక్కడనే ఉంటారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అనర్హత వేటు పడ్డదనుకోండి, ఇది అందరికి ఒకే తీరు ఉంటుంది. ఒకసారి అమలు చేసిరంటే అందరికి ఒక తీరే ఉంటుంది. ఇది అనర్హత వేటు ఈ 10 మంది ఎమ్మెల్యే మీద పడ్డదనుకో, ఈ 65 మంది ఇక్కడనే ఉంటారు. ఇక దాటరు, కాంగ్రెస్ పార్టీ దాటరు కదా. కాంగ్రెస్ పార్టీ దాటి వాళ్ళు రారన్నట్టు. ఈ 65 మంది ఇక్కడనే ఉంటారు. ఈ 10 మంది మీద అనర్హత వేటేస్తే ఇప్పుడు ఇండ్లకెళ్ళి పోయిన వాళ్ళ మీద అనర్హత వేటేయాలని చెప్పేసి ఇక్కడ పడితే పాపం వీళ్ళకే దెబ్బ పడుతుంది కదా కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే ఇక్కడ ఆటలో అరటి పండు లెక్క 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాడుకున్నారు. ఇప్పుడు అనర్హత వేట పడుతుంది పక్కా. ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఇక్కడ మాట్లాడాలి. చూడు, 65 మారకపోతే ఎవరు మారకపోతే మాకే మేలు. అది రేవంత్ రెడ్డి తలకాయలో బుర్రలో మెదిలిన ముచ్చట, పాపం ముఖ్యమంత్రి మెదల్లో మెదిలిన ముచ్చట ఇదన్నట్టు. ఇప్పుడు ఈ 10 మంది మీద అనర్హత వేటు పడ్డదనుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, పార్టీ మారిన బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడంగానే ఇక్కడ వీళ్ళు మారరిగా. ఈ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అందుకని ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఒక ఎరగా వాడుకుంటా ఉన్నాడు. వీళ్ళ మీద అనర్హత వేటు పక్కా అనేది ఒకటి ఇక్కడ క్లియర్ కట్గా తేలిపోయింది. రైట్, ఇక్కడ మనకు అర్థమైతా ఉన్నది ఇదే ముచ్చట. మా బలం 65, ఎవరు మారకపోతే మాకే మేలు. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు తీర్పుని నేను స్టడీ చేయలేదు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. తన ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డికి అనుమానాలు ఉన్నాయా? కుప్పగూలుతుందనే భయం ఆయనలో నెలకొందా? అంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవునని చెబుతున్నాయి. ఫిరాయింపుల చట్టాన్ని ప్రస్తావించిన ఆయన ఆ చట్టం కఠినంగా ఉండాలని, అలా ఉంటేనే తమ ప్రభుత్వం సేఫ్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని నిలుపుతున్నాయి. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళకపోతే తమకే మేలని ఆయన చెప్పడం వెనుక పార్టీ ఫిరాయించడానికి అధికార పార్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా అన్న చర్చ లేవనెత్తింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ 10 మంది మీద అనర్హత వేటు పడ్డదనుకోండి అయిపోయి. ఇప్పుడు 65 మందిలో పార్టీ మారనికి రెడీగా ఉన్నారు కాబట్టే వీళ్ళను లాక్కొని ప్రీ ప్లానుడ్గా వీళ్ళ మీద అనర్హత వేటు వేయించి వీళ్ళని ఇక్కడనే కట్టిపారేస్తారు. అవసరమా అబ్బా మళ్ళీ ఈ ఎలక్షన్లలో తిరుగుడు, మళ్ళీ గెలవమా అని చెప్పేసి బికబిక మానుడు, మళ్ళీ ప్రచారం కోసం తిరుగుడు, ఇదంతా కథ అవసరం లేదు. ఉన్న దాంట్లోనే ఉంటే అయిపోతుంది కదా, ఉన్న దాంట్లో కారం మెతుకులు తిన్నా అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు బిర్యానీకి ఆశపడి పోయినరు. కానీ మళ్ళీ వీళ్ళకి కారం మెతుకులు కాదు కదా, గంజి మెతుకులు కూడా కదా, కాడికి లేదు పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. రైట్, మొత్తం మీద మంచి ప్లానే వేసిండు, మాస్టర్ ప్లానే వేసిండు. ఇక చూసుకోండి, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది, ఇంకా 10 మంది మారుతారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అసలు కథ ఇది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వాళ్ళు పార్టీ మారుతారనే భయం రేవంత్ రెడ్డిలో ఏర్పడి, అభద్రతా భావం ఏర్పడి ఇలా ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను లాక్కున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మంది ఎమ్మెల్యేలను లాక్కొని వాళ్ళ మీద అనర్హత వేటు పడితే వీళ్ళు సప్పటిదేకా సరిచేయకుంటారు, సైలెంట్గా ఉంటారనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ గీసిండు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు ఏ పార్టీలకు పోతారని రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరలేపిండు. ఈ పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ఇక్కడ వీళ్ళకి ఏమీ లేదు. అక్కడ వాళ్ళు రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు, అక్కడ రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని పోతారు, పార్లమెంట్లో రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని చెప్తారు, మామూలు పిఆర్ స్టంట్లు ఉండయి. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. ఒక అభద్రతా భావం ఉంది, నా ప్రభుత్వం ఎక్కడ కూలుతుందో అనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ ప్లాన్కు తెరలేపిండు. మొత్తం మీద వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అనుకో, బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్లో జనాలు ఎట్లా బుద్ధి చెప్తారు. ఇక ఒకసారి మోసపోతే మోసం చేసిన వాళ్ళకి తప్పు, ఊక మోసపోతే మోసపోయేటోళ్ళకి తప్పు అవుతుంది. మరి చూడుండ్రి, తెలంగాణ ప్రజానికం ఆలోచించుండ్రి. ఇలా తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ అన్న ఏమాత్రము వీళ్ళకు ప్రేమ లేదు, పాయిరం లేదు. తెలంగాణ ప్రజలంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కేవలం పగతోనే అధికారం సాధించిండ్రు. వీళ్ళు పగతోనే అధికారంలోకి వచ్చిండ్రు. ఆ పగతోనే అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇలా 6 గ్యారంటీలను అటకెక్కించిండ్రు. కేసీఆర్ పథకాలను కూడా అటకెక్కించిన ఘనత ఈ కాంగ్రెస్ సర్కార్ది. మొత్తం మీద చూడుండ్రి ఇది.